ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? తెలీదండి. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. తెలంగాణలోని 14 గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విలీనం చేయబోతున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విలీనంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, సైలెంట్ గా ఉన్నారు. న్యూయార్క్ కు చెందిన కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఒరిజినల్ చెట్లు లాగానే ఆర్టిఫిషియల్ చెట్లను రూపొందించారు. ఇవి మామూలు చెట్లు ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ వదులుతాయో అదే విధంగా పనిచేస్తాయి అనేసి చెప్తున్నారు. ప్రస్తుతం వీటిని న్యూయార్క్ లో టెస్ట్ చేస్తున్నారు. సో అది అక్కడ సక్సెస్ అయితే త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామనేసి తెలియజేశారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ యుక్రెయిన్ కు కొత్త ప్రైమ్ మినిస్టర్ గా యులియా స్వైరిడెంకో అనే మహిళను నియమించారు. రీసెంట్ గా ఓ విడాకుల కేసులో భార్య చదువుకొని ప్లస్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె భర్త నుండి మెయింటెనెన్స్ కానీ భరణం కానీ డిమాండ్ చేయకూడదు, కనీసం అడగకూడదు. ఆమె కష్టపడి పనిచేసి సంపాదించుకోవాల్సిందే అని ఒరిస్సా హైకోర్టు తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్ అవుతున్న లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.